రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఎన్టీఆర్ గారి అభిమానులు షాక్కి గురయ్యే న్యూస్ ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి భుజానికి గాయమైంది. దీన్ని వాళ్ళ అఫీషియల్ టీమే ఒక నోట్ రిలీజ్ చేసి ప్రకటన ఇచ్చింది. ఇప్పుడు దీని పట్ల ఎన్టీఆర్ గారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకి ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది గాయం అని చెప్పేసి ఆయన ఆరోగ్యం పైన ఆరా తీయడం అయితే మొదలు పెట్టేశారు. అసలు ఏం జరిగింది ఆయనకి, మరి ఎన్టీఆర్ గారి టీం రిలీజ్ చేసిన ఆ ప్రెస్ నోట్లో ఏముంది, మరి డాక్టర్స్ ఆయన గాయానికి సంబంధించి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. మనకు తెలిసిందే ఇప్పుడు ఆయన డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. సో ఈ సినిమాని శరవేగంగా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ జూన్లో రిలీజ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఆయన సినిమా కోసం తనను తాను కంప్లీట్గా మార్చుకున్నారు. తన ట్రాన్స్ఫర్మేషన్ మనం చూసాం కూడా. సో అలా డ్రాగన్ సినిమాలో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు ఒక న్యూస్ బయటకు రావడం, అదే ఆయన భుజానికి గాయమైందని చెప్పేసి. సో ఒక సాయంత్రం నాడు నిన్న ఎన్టీఆర్ గారు ఇలా భుజానికి గాయమైంది, ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. సో వాళ్ళు కూడా డాక్టర్ స్కాన్ చేశారు ఏం జరిగిందని చెప్పేసి. సో భయాందోళన గురవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది నార్మల్గానే ఉండింది, పెద్ద ప్రమాదం ఏమి కాదు, తొందరగానే జూనియర్ ఎన్టీఆర్ గారు కోలుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ టీం అయితే ప్రకటించేసింది. సో డాక్టర్స్ బృందం కూడా ఆయనకు స్కాన్ చేసింది, ఆయన ఆరోగ్య అంటే ఆ గాయం తీవ్రత పైన దృష్టి పెట్టింది, దానిపైన ఒకసారి చూసుకొని మొత్తం కూడా. సో ఇది పెద్ద ప్రమాదం ఏం కాదు, సో తొందరలోనే ఆయన కోలుకుంటారని చెప్పేసి డాక్టర్స్ టీం కూడా ప్రకటన అయితే ఇచ్చేసింది. సో కాకపోతే ఆయన కోలుకోవడానికి ఒక 4-5 వారాలు పట్టొచ్చు, ఇంకెక్కువే పట్టొచ్చు అని చెప్పేసి కూడా చెప్పింది. సో అంతవరకు ఆయన రెస్ట్ తీసుకోవాలి, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ అంటే జిమ్ ఇలాంటివి ఏమీ చేయకూడదు, కంప్లీట్గా రెస్ట్ మోడ్లోనే ఉండాలి అని చెప్పేసి చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డ్రాగన్ సినిమాకి సంబంధించి కూడా ఆయన షూటింగ్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆయన ఇప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్ జరుపుకొని ఆర్ఎఫ్సి రామోజీ ఫిలిం సిటీలో సినిమా షూటింగ్ ఉంటుంది, ఇంకొక షెడ్యూల్ అని చెప్పేసి మనకు మొన్ననే వార్త వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన భుజానికి గాయం కావడం వలన సినిమా షూటింగ్ అయితే ఖచ్చితంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. సో ఇదేమైనా పర్లేదు, సినిమాకి సంబంధించి ఎంత బిజీ ఉన్నా ఆరోగ్యం ముఖ్యం. ఆయన గాయం కావడం అది తొందరగా తగ్గాలని చెప్పేసి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. సో చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడుతున్నారు, గెట్ వెల్ సూన్ అన్న అంటూ చాలామంది అభిమానులు సినిమా వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఈవెన్ ట్విట్టర్లలో కూడా 2 హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అవ్వడం కూడా జరిగింది. గెట్ వెల్ సూన్ ఎన్టీఆర్, స్టే స్ట్రాంగ్ ఎన్టీఆర్ అని చెప్పేసి 2 హ్యాష్ ట్యాగులు కూడా విపరీతంగా వైరల్ అవ్వడం జరిగింది. సో అలా పెద్ద ఎత్తున అభిమానుల దగ్గర నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి పోస్టులు పెట్టారు. సో మొదట ఆయన గాయం వార్త విన్నప్పుడు అందరూ షాక్ అయ్యారు, ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత డాక్టర్స్ కావచ్చు, వాళ్ళ మూవీ టీం క్లారిటీ ఇచ్చిన తర్వాత కాస్త అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఆ గాయం అంత తీవ్రమైంది కాదు, పెద్ద ప్రమాదం ఏమీ కాదు, సో తొందరగానే ఆయన కోలుకుంటారు, మళ్ళీ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెడతారని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. డాక్టర్స్ కూడా అదే చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం స్టార్ హీరోలు సినిమా షూటింగ్లలో గాయపడడం, కొన్ని బయటగా కావచ్చు ఎక్కడైనా కావచ్చు కొంత గాయాల పాలవ్వడం, ఆసుపత్రిలో సర్జరీలు చేసుకున్న పరిస్థితులు ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీని కాస్త భయాందోళనకైతే గురి చేస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది. అలాగే బాలయ్య గారు NBK 111 సినిమా షూటింగ్ సెట్లో ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఆయన గాయపడ్డారు. ఆ తర్వాత ఆయనకు కూడా శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ గారు స్పందించారు, మీరు తొందరగా కోలుకోవాలి, మళ్ళీ సింహంలా మా ముందుకు రావాలి అంటూ పోస్ట్ కూడా పెట్టడం మనం చూసాం. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఆయన్ని పరామర్శించారు, ఆ ఫోటో కూడా బయటకు వచ్చేసింది. సో అలా ఆయన శస్త్రచికిత్స చేసుకున్నారు గాయం కారణంగా. అలాగే రామ్ చరణ్ గారు కూడా కోయంబత్తూరులో ఆయనకు కూడా సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి వాళ్ళే న్యూస్ వచ్చేసింది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇలా గాయం. సో ఈ మధ్య స్టార్ హీరోలు ఇటువంటి గాయాల బారిన పడ్డం అయితే మనం చూస్తున్నాం. ఇది అభిమానుల్లో కాస్త కలవర పెడుతున్నప్పటికీ అది దాన్ని ఎవరు ఊహించలేదు, ఒక యాక్సిడెంట్లు అని చెప్పేసి త్వరగా కోలుకోవాలని మాత్రమే అందరు కూడా అనుకుంటున్నారు. సో అలా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇలా భుజం గాయం కావడం, సో ఆయన డాక్టర్స్ పెద్ద వరి అవ్వాల్సిన పని లేదని చెప్పేసి చెప్పారు. సో కోలుకోవడానికి మాత్రం టైం పడుతుందని చెప్పేసి చెప్పారు. సో ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరోవైపు డ్రాగన్ సినిమా తొందరలో నెక్స్ట్ ఇయర్ జూన్లో మన ముందుకు రాబోతుంది. ఆ సినిమా గ్లిమ్స్ ఇచ్చిన హై ఇంకా ఎప్పుడు కూడా తగ్గట్లేదు. సో ఆ సినిమా మీద భారీ అంచనాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఆ సినిమా లేట్ అయినా పర్లేదు,
కానీ ఈయన మాత్రం ఎన్టీఆర్ గారు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. సో మేబీ ఈ రిలీజ్ డేట్ మీద కావచ్చు, లేకుంటే సినిమా షూటింగ్ సంబంధించి కావచ్చు, ఈయన గాయం కాస్త వాటి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కాస్త ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అలా పోస్ట్పోన్ అయిన షూటింగ్ పెండింగ్ పడినా కూడా అంటే కాస్త లేట్ అయినా పర్లేదు కానీ ఆయన ముందు కోలుకోవాలని చెప్పేసి అభిమానులు అయితే ఆశిస్తున్నారు. సో ఏదేమైనా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుసగా గాయాల పాలు అవ్వడం, సర్జరీలు చేసుకోవడం అయితే ఇండస్ట్రీని కలవరపెడుతుంది. మరి దీనికి సంబంధించి సినిమా షూటింగ్స్ ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాలి, డూబ్లు ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ చేసేలా చూడాలి అని చెప్పేసి కూడా అభిమానుల దగ్గర నుంచి అండ్ పోస్ట్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే బాలయ్య గారు మనం చూసాం డూబ్లు ఎక్కువగా యూజ్ చేయరు, ఆయన ఓన్గా స్టంట్స్ చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో గాయం జరగడం జరిగింది. సో అలా కాస్త జాగ్రత్తగా ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకొని సినిమా షూటింగ్స్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా గాయం అవ్వడం, సో ఆయన త్వరగానే ఇంకొన్ని వారాల్లో అయితే కోలుకునే అవకాశం ఉంది. సో ఆ విధంగానే డాక్టర్స్ కూడా చెప్పారు. సో ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ డ్రాగన్స్ షూటింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఆ సినిమాని కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ జూన్లో మనం ముందుకు రావాలని చెప్పేసి అందరూ కూడా ఆశిద్దాం. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం.